ప్రధానమంత్రి బిమ్‌స్టెక్‌లోనేమో బంగ్లాదేశ్ తాత్కాలిక నాయకుడు యూనుస్‌తో భేటీ అయ్యి, బంగ్లాదేశ్‌లో మైనారిటీల రక్షణ చేయాలనేటువంటి మాట చెప్పాడని, శ్రీలంక పర్యటనలో తమిళ జాలర్లకు సంబంధించినటువంటి అంశం, తమిళీలు జాఫ్నాలో ఉన్నటువంటి తమిళుల గురించి మాట్లాడినట్టుగా, ఈ అంశాలన్నీ మనం ఎంతవరకు నమ్మొచ్చంటారో, అది ఏ విధంగా మనకు ప్రతిఫలం ఇస్తుంది అని అనుకోవచ్చు? ఇప్పుడు బిమ్‌స్టెక్ ఏర్పాటు చేయడమే పాకిస్తాన్‌ని సైడ్ లైన్ చేసి దక్షిణాసియా దేశాలని ముందుకు తీసుకెళ్లడం, అది ప్రధాన ఉద్దేశం. సో బిమ్‌స్టెక్ ఆ దిశగా చాలా చక్కగా కదులుతోంది. బిమ్‌స్టెక్ ప్రధాన కార్యాలయం బంగ్లాదేశ్లో ఉంది. సో బిమ్‌స్టెక్ దేశాలు ఈరోజు చాలా ఇబ్బందులు లేకుండా ఒకళ్ళకొకళ్ళు కలిసి పనిచేసుకుంటూనే ఉన్నాయి. మధ్యలో ఇప్పుడు బంగ్లాదేశు కొంత నేపాల్లో వచ్చిన ఇబ్బందుల కారణంగా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడినప్పటికి కూడా బిమ్‌స్టెక్ అనేది సార్క్ లాగా కాకుండా ముందుకు కదులుతూ ఉంది. సో ఈ బిమ్‌స్టెక్ సమావేశానికి వెళ్ళిన ప్రధానమంత్రి థాయిలాండు, నేపాలు, బంగ్లాదేశు ఇలా అన్ని దేశాల కీలకమైన నాయకులతో ఆయన సమావేశమయ్యాడు. ప్రధానులు కావచ్చు, అధ్యక్షులు కావచ్చు, ఎవరైతే రిప్రజెంట్ చేశారో. ఈ సందర్భంలో ఇంతవరకు ప్రధానమంత్రి బంగ్లాదేశ్ అధ్యక్షుడిని ఏ ఫోరంలో, బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారు ఎవరైతే ఉన్నాడో మహమ్మద్ యూనుస్ని ఏ ఫోరంలోనూ కలవడానికి ఇష్టపడలేదు. గతంలో కూడా వీళ్ళు కొన్ని సమావేశాల్లో పాల్గొన్నప్పటికి కూడా మహమ్మద్ యూనుస్ని ప్రధాని కలవలేదు. ఇది మొట్టమొదటి ముఖాముఖి కలయిక. బంగ్లాదేశ్లో జరిగిన రాజకీయ సంక్షోభం తర్వాత అక్కడ ప్రధాన సలహాదారు ఎవరైతే డిఫాక్టో నాయకుడిగా వ్యవహరిస్తున్నాడో ఆయనతో భారతదేశ ప్రధాని కలయిక. సో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యవహార శైలిని అర్థం చేసుకున్న ఎవరికైనా ఆయన తను చెప్పాలనుకున్నది చెప్పాల్సిన రీతిలో అవతల వాడికి స్పష్టంగా చెప్తాడు అనేది అందరికీ తెలిసిన విషయమే. స్వయంగా డొనాల్డ్ ట్రంపే చెప్పాడు, నెగోషియేటింగ్ విత్ మోడీ ఈజ్ ఏ టఫర్ జాబ్. సో ఆయనకి దేశమే ప్రధానం. అదే సందర్భాన్ని మోడీ కూడా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో, విదేశీ పోడ్కాస్ట్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఆయన చెప్పాడు, నాకు నా దేశ ప్రయోజనాలు ముఖ్యం అనుకున్నప్పుడు నేను మాట్లాడాలనుకున్నది చాలా సింపుల్ అయిపోతుంది. ఎందుకంటే నేను చెప్పాల్సిన అజెండా సింపుల్ అయిపోతుంది. నాకు ఏ అవసరమో నాకు బాగా తెలుసు. వ్యక్తిగత అవసరాలు అయినప్పుడు ఇది చాలా సింపుల్ అయిపోతుంది. సో ఆ శైలిని గమనించిన వారు ఎవరైనా మహమ్మద్ యూనుస్కి ఆయన ఏ మాటలు మాట్లాడుంటాడు అనేది స్పష్టమైపోతుంది. భారతదేశం విడుదల చేసిన ప్రకటన ప్రకారం మైనారిటీల సంరక్షణ గట్టిగా చూసుకోవాలి, సరిహద్దుల్లో ఇబ్బందులు లేకుండా చూసుకోండి, ఇక మిగతా అంశాలు అన్నీ సరిగ్గా ఉంటే భారత్ బంగ్లాదేశ్ల మధ్య సంబంధాలు మెరుగుపరచడానికి వీలైనవన్నీ మనం ముందుకు తీసుకెళ్ళొచ్చు. నాకు తెలిసి ప్రధానంగా భారతదేశం విడుదల చేసిన ప్రకారం ఈ 3 అంశాలు చాలా స్పష్టంగా మహమ్మద్ యూనుస్కి నరేంద్ర మోడీ చెప్పుండొచ్చు. ఎందుకంటే యూనుస్ వైపు నుంచి చెప్పడానికి పెద్దగా ఏమీ లేదు. ఎందుకంటే భారతదేశం జోక్యం చేసుకోవట్లేదు బంగ్లాదేశ్ పరిణామాల్లో. అక్కడున్న హిందువుల మీద దాడులు వాళ్లే చేస్తున్నారు. దానికి భారతదేశం ఏమీ రెచ్చగొట్టడం లేదు. నువ్వే పాకిస్తాన్ ఐఎస్ఐని ఇన్వాల్వ్ చేసి అక్కడ ఈ గొడవలన్నిటికీ జమాతే ఇస్లాంని పాకిస్తాన్ ఐఎస్ఐ మద్దతుతో సృష్టించావు. సో ఇదంతా కూడా మీకు మీరుగా క్రియేట్ చేసుకున్నది, మా జోక్యం లేని సందర్భంలో అక్కడ జరుగుతున్న అంశాల మీద జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం మీకుంటుంది. భారత్తో సరిహద్దులు కాపాడుకోండి, హిందువులు మైనార్టీలని కాపాడుకోండి, మిగతా అంశాలు తర్వాత చర్చించుకోవచ్చు. నాకు ఈ చర్చల సారాంశం భారతదేశం విడుదల చేసిన ప్రకటన ఆధారంగా ఇది. సో ఈ విషయాన్ని ప్రధానమంత్రి సూటిగా స్పష్టంగా మహమ్మద్ యూనుస్కి మొట్టమొదటిసారి కలిసినప్పుడు చెప్పిన అంశాలు. ఈ విషయాన్ని ప్రధానమంత్రి ప్రస్తావిస్తారనేది యూనుస్ ప్రిపేర్ అయ్యే ఉంటాడు. ఎందుకంటే మోడీ శైలిని గమనించిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ విషయంలో ఆయన స్పష్టతతో ఉంటాడని తెలుసు. స్పష్టంగానే బంగ్లాదేశ్కు మెసేజ్ అందివ్వడం జరిగింది. మరి బంగ్లాదేశ్ దీనికి ఏమి సమాధానం చెప్తుంది, ఎలా స్పందిస్తుంది? ఎందుకంటే మహమ్మద్ యూనుస్ అక్కడ శాశ్వతంగా ఉండే వ్యక్తి కాదు. తాత్కాలికంగా వచ్చాడు. ఎన్ని రోజులు ఉంటాడో తెలియదు. అక్కడ ఉన్న ప్రధాన రాజకీయ పక్షాల్లో ఆయన భాగం కాదు. ఆ 2 రాజకీయ పక్షాలు ఈరోజు అక్కడ సరిగ్గా లేవు. సో అందువల్ల ఆయనకున్న క్రెడిబిలిటీ కూడా ఒక సమస్య. కాకపోతే తాత్కాలికంగా ఆయన అక్కడ పదవి నిర్వర్తిస్తున్నాడు కాబట్టి ఆయనతో చెప్పాల్సిన అంశాలు చెప్పుంటారు. ఆ తర్వాత తదుపరి జరగబోయే చర్చలు ఏవైతే ఉంటాయో అధికారుల లెవెల్లో కానీ మిగతా అంశాలు కానీ యూనుస్
తీసుకోబోయే చర్చలు ఉమ్. లేదా చర్యల నేపథ్యంలో ముందుకు సాగుతాయి. అవును. భారతదేశం ఏమీ నిన్ను శత్రువుగా చూడడం లేదు అనేది ఈ కలయిక ద్వారా తెలుస్తుంది. మేము అక్కడ ఎవరున్నా కూడా కలిసి పనిచేయడానికి సిద్ధం. అవును. కానీ ఆ క్రమంలో మీరు ఇటువంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది అన్న విషయాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది. దీనికి యూనుస్ ఎలా ప్రతిస్పందిస్తాడు అనేది వేచి చూడాల్సిన అంశం. ఇక అక్కడి నుంచి శ్రీలంకకు వస్తే, శ్రీలంకలో 2-3 అంశాలు మనకి ఇటీవల కాలంలో ఎక్కువగా డిస్కషన్లో ఉన్నాయి. అవును. ఒకటి, అక్కడ లెఫ్టిస్టు ప్రభుత్వం. భావాలున్న అధ్యక్షుడు అధికారంలోకి వచ్చాడని, ఆయనతో ఇబ్బందులు ఉంటాయని ఇవన్నీ ఉన్నాయి. కానీ ఆ అధ్యక్షుడు మొట్టమొదటి విదేశీ పర్యటన భారతదేశానికి వచ్చాడు. భారతదేశానికి వచ్చిన తర్వాతనే ఆయన వేరే దేశ పర్యటనకు వెళ్ళాడు. భారతదేశంతో ఉన్న సంబంధాలని మెరుగుపరచుకోవాలనుకుంటున్నానన్న విషయం స్పష్టంగా తన పర్యటనలో చెప్పాడు. ఆయన చర్యలన్నీ కూడా ఈ దిశగా ఉన్నాయి. చైనా ఈ ఏదైతే గూఢాచార్య నౌకలు ఉన్నాయో వాటిని ఇంతవరకు వాళ్ళు పూర్తి స్థాయిలో అనుమతించలేదు. వాటిని నోటిఫై చేస్తామని చెప్పారు. ఇవన్నీ భారతదేశానికి అనుకూలంగా ఆయన తీసుకున్న నిర్ణయాలు. ఎందుకంటే ఆ అధ్యక్షుడు కూడా స్పష్టంగా అర్థం చేసుకున్నది ఏంటంటే, ఎక్కడో ఉన్న చైనా కన్నా కూడా పక్కనే ఉన్న భారతదేశంతో నేను కలిసి ఉండడం చాలా అవసరం. రెండోది, శ్రీలంక ఆర్థిక సంక్షోభ సందర్భంగా భారతదేశం అక్కడ లోను ఏదైతే శ్రీలంక లోన్ ఉందో దాన్ని మొత్తం గ్రాంట్గా మార్చేసింది. అంటే లోన్ని మాఫీ చేసింది. అదే చైనా ఆ పని చేయలేదు. చైనా వ్యవహార శైలి ఇక్కడే కాదు, ఆఫ్రికా ఖండాల్లో ఎక్కడైనా కూడా చైనా ఎంత ఇబ్బందులు ఉన్నా లోను వసూలు చేస్తూ వచ్చింది, లేదా వాయిదా వేస్తూ వచ్చింది తప్ప దాన్ని మాఫీ చేయడము ఇటువంటి చర్యలకి చైనా ఏ రోజు పాల్పడలేదు. సో చైనా కన్నా భారతదేశంతో మైత్రి కలిగి ఉండడమే నమ్మకమైనటువంటి అభిప్రాయంతో అధ్యక్షుడు ఉన్నట్లే మనకి ఆయన చర్యలు తెలుస్తున్నాయి. ఇప్పుడు నరేంద్ర మోడీ అక్కడికి వెళ్ళిన తర్వాత డిఫెన్సు ఇటువంటి వాటి మీద, అందులో కొత్తగా ఇంకొక పోర్టు నిర్మాణానికి సంబంధించి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ భారత్ కలిసి శ్రీలంకలో ఇంకొక పోర్టు నిర్మించబోతున్నాయి. ఆ పోర్టు నిర్మాణంలో భారత్ యుఏఈని తీసుకురావడంలో భారత్ కీలక పాత్ర పోషించింది. సో ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో 2 దేశాల మధ్య మంచి సంబంధాలని సూచిస్తాయి. కాకపోతే ఇక్కడ మనకి కొంత ఇబ్బంది కలిగించే అంశం ఈ తమిళులు, ముఖ్యంగా తమిళ మత్స్యకారులు. తమిళ మత్స్యకారుల వ్యవహారం ఏదైతే ఉందో అది అంత సులభంగా పరిష్కారం అయ్యే అంశం కాదు. ఎందుకంటే సముద్రంలో సరిహద్దు దాటి వెళ్ళి చేపలు పట్టుకోవడం ఇది జరుగుతూ ఉంటుంది. పాకిస్తాన్ భారతదేశాల మధ్య కూడా చాలా సందర్భాల్లో 100-200 మంది జాలర్లు పాకిస్తాన్కు దొరుకుతారు. వాళ్ళు 2 ఏళ్లకోసారో 3 ఏళ్లకోసారో వాళ్ళందరినీ భారతదేశానికి తిరిగి పంపిస్తూ ఉంటారు. ఒక ఒప్పందం ఉంది, ఇది జరుగుతూనే ఉంది. అందువల్ల ఈ ఇరిటేటింగ్ ఇష్యూ ఏదైతే ఉందో ముఖ్యంగా మత్స్యకారులకు సంబంధించి దాని మీద కూడా కొంత చర్చ జరిగింది. శ్రీలంక వైపు నుంచి అండర్ వాటర్ హెవీ క్యాచ్మెంట్ ఉన్న షిప్స్ ఏవైతే ఉన్నాయో, అంటే వాటిని ఎక్కువ చేపల్ని కింద నుంచి పట్టుకోగలిగే ట్రాలర్లు ఏవైతే ఉన్నాయో వాటిని నిషేధించాలనే రీతిలో చర్చలు జరిగాయి అనేది అక్కడ సారాంశం. భారతదేశం వైపు నుంచి కూడా దాన్ని నిషేధించగలిగితే భారతదేశం వైపు, శ్రీలంక వైపు అక్కడ సాంప్రదాయ జాలర్లకు కావాల్సిన మత్స్య సంపద పెరుగుతుంది. దానికి ఇబ్బందులు లేకుండా పోతాయి. ఎప్పుడైతే మత్స్య సంపద తగ్గుతుందో అవతల వైపు వెళ్ళే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అది జరగకుండా చూసుకోవాలి, దాని మీద చర్చలు జరిగాయి అనేది. అవేంటి అనేది పూర్తిగా ఇంకా భారత ప్రభుత్వం, శ్రీలంక ప్రభుత్వం వెల్లడించాలి. అది 2. ఇక 3వ అంశం తమిళులకు సంబంధించి చాలా అంశాల్లో భారతదేశం సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది. ఇంకొక విషయాన్ని ఈ పర్యటన సందర్భంగా భారతదేశం స్పష్టం చేసింది. ఏదైతే ఇండో శ్రీలంక అకార్డ్ జరిగిందో ఆ అకార్డుకు ఆధారంగా, అంటే ఇండో శ్రీలంక ఒప్పందం ఆధారంగానే భారతదేశం తమిళుల విషయంలో ముందుకు వెళ్తుంది. అదే ఫైనల్. ఆ తర్వాత పెద్దగా దాని మీద మార్పులు చేయాల్సిన అవసరం లేదన్న విషయాన్ని స్పష్టం చేసింది. ఎందుకంటే భారత విదేశాంగ విధానం, ప్రస్తుతం ఉన్న బీజేపీ ప్రభుత్వ విదేశాంగ విధానంలో మీరు ఏ దేశ పౌరులు అవుతారో ముందు ఆ దేశానికి లాయల్గా ఉండాలి. ఆ తర్వాత మీరు హిందువుల, తమిళుల లేదా బౌద్ధుల భారతదేశంతో సంబంధాలు ఉన్నాయా అన్నది. ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం స్పష్టత ఉంది. సో అక్కడున్న తమిళులు ముందు శ్రీలంక పౌరులు, మీరు ముందు
ఆ శ్రీలంక పౌరసత్వానికి సంబంధించి ఏదైతే ఇది ఉందో దాని ఆబ్లిగేషన్స్ని ఫుల్ఫిల్ చేయాలి. మీకు అవసరమైన సహాయం, ఎందుకంటే వారసత్వ పరంగా మీరు భారతదేశంతో సంబంధం కలిగి ఉన్న వాళ్ళు కాబట్టి, మా మూల ప్రదేశానికి సంబంధించి మీరు ఒక సంబంధాలు కలిగి ఉన్నారు కాబట్టి మీకు కావాల్సిన సహాయం చేయడానికి భారతదేశం సిద్ధంగా ఉంటుంది అన్న ఏదైతే భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వపు వైఖరి ఉందో ఆ వైఖరి అక్కడ స్పష్టం చేయడం జరిగింది. తమిళులకి సహాయం ఇప్పటికే ఎన్నో గృహాలు, అంటే యుద్ధంలో పాడైపోయిన ఊళ్ళని గృహ సముదాయాలు నిర్మించడం, వాళ్ళకి కావాల్సిన పైప్ లైన్లు, నీటి సదుపాయాలు, ఇతరత్ర వాణిజ్యపరమైన సదుపాయాల అభివృద్ధికి సహాయం చేయడం, ఇవన్నీ జాఫ్నాలో ప్లస్ శ్రీలంక ఉత్తర ప్రాంత తమిళులు ఎక్కువగా ఉండే చోట్ల ఇవన్నీ చేయడం జరుగుతుంది. అది చేస్తామన్న విషయాన్ని స్పష్టం చేశారు. అంటే ఇక్కడ ఇంకొక అంశం కూడా, డిఫెన్స్ సంబంధించి కూడా కొన్ని ఒప్పందాలు జరిగాయి. స్ట్రాటజిక్ లెవెల్లో కొన్ని ఒప్పందాలు జరిగాయి, వాణిజ్యపరమైన స్థాయిలో కొన్ని ఒప్పందాలు జరిగాయి, తమిళులకు సంబంధించిన అంశాల్లో కొన్ని ఒప్పందాలు జరిగాయి. ఈ జాలర్లకు సంబంధించిన అంశాన్ని కొంత పరిష్కరించుకునే రీతిలో ఇప్పటికే వాళ్ళ అరెస్ట్ అయినటువంటి వాళ్ళని విడుదల చేయడం ఇది సాధారణంగా జరుగుతున్న ప్రక్రియ. ఇది మనకి పాకిస్తాన్తో ఇబ్బంది ఉంది, బంగ్లాదేశ్తో ఇబ్బంది ఉంది, ఎక్కడైతే మనము సముద్రానికి సంబంధించి సరిహద్దులు ఉన్నాయో. సో దీనికి ఒక స్టాండర్డైజ్డ్ ప్రక్రియ తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కాకపోతే ఇక్కడ వచ్చిందంతా సమస్య, తమిళనాడు రాజకీయాల్లో భాగంగా ఈ కచ్చతీవు ద్వీపాన్ని మాకు వెనక్కి తీసుకురండి అని ఏదైతే తమిళనాడులో ఉన్న డిఎంకే ప్రభుత్వం డిమాండ్ చేస్తుందో అది వీలు కాదు. ఇప్పటికే దాని మీద జయశంకర్ చాలా స్పష్టంగా చెప్పాడు. ఆ రోజు మీ అనుమతితోనే ఇందిరాగాంధీ దాన్ని హ్యాండ్ ఓవర్ చేసింది. డిఎంకే అనుమతితోనే హ్యాండ్ ఓవర్ చేసింది. ఆ రోజు రెండు దేశాల మధ్య ఒప్పందాలు జరిగాయి. ఆ ఒప్పందాల్ని మనం గౌరవించాలి. ఈరోజు కూడా కచ్చతీవు మీద చర్చ వచ్చినప్పుడు తమిళనాడులోని కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా స్పందిస్తోంది, ఎందుకంటే ఇందిరాగాంధీ చేసింది కరెక్టేనని కాంగ్రెస్ పార్టీ వాదిస్తోంది, డిఎంకే ఏమో తప్పని వాదిస్తోంది. వాళ్ళిద్దరూ ఇండియా కూటమిలో భాగస్వాములు. అందువల్ల ఏంటంటే ఇది స్థానికంగా డిఎంకే తమిళుల మనోభావాల్ని రెచ్చగొట్టి ఏదో పబ్బం గడుపుకుంటామని రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటికే వాళ్ళు లాంగ్వేజ్ ఇష్యూని లేవనెత్తారు, డీలిమిటేషన్ లేవనెత్తారు, ఇక కచ్చతీవు ఒకటి శ్రీలంకతో లేవనెత్తారు. అది గతంలోనే జయశంకర్ చాలా పార్లమెంట్ ఎలక్షన్స్లోనే దాని మీద చాలా స్పష్టత ఇచ్చాడు, మాట్లాడలేని పరిస్థితి. అందువల్ల ఇవన్నీ తమిళ అసెంబ్లీ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని తమిళనాడు వీళ్ళు చేస్తున్నారు కాబట్టి ప్రజలు అర్థం చేసుకుంటారు, ఎందుకంటే వాస్తవాలు అందరికీ తెలుసు.